ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు చూపియున్న ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులరా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము 40వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేతయు నింపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, బాగున్నారు కదా? ఈరోజు మనము 24, 25 వచనాలలోని దీపవృక్షమును గూర్చి మనము ధ్యానం చేయబోచున్నాము క్లుప్తమైన మాటలతో. ఈ దీపవృక్షము ఎక్కడ ఉన్నది అంటే దేవుని గుడారము లేక ప్రభువు ప్రత్యక్షపు గుడారములో ఇది ఉత్తరపు దిక్కున ఉన్నది అని ఈ వచనంతో మనం చూడవచ్చు. ఎందుకంటే దక్షిణ దిక్కున మరి బల్ల ఉన్నది, రొట్టెల బల్ల. దానికి ఎదురుగా ప్రియులరా దీపవృక్షము ఉన్నది అని మనకు నిర్గమాకాండము 25, 31 నుండి 35, 26వ అధ్యాయము 35 వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాట చదువుచున్నాను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షము ఉంచవలెను. అంటే ఉత్తర దిక్కున దీపవృక్షము అనేది ఉన్నది. ప్రియులరా, ఈ దీపవృక్షమునకు 7 దీపములు ఉంటున్నాయి. 7 బైబిల్ ప్రకారంగా అది సంపూర్ణ సంఖ్య. లోకానుసారంగా అది బేసిక్ అనగా బేస్ సంఖ్య. అది విభజించడానికి సరిగా అది రాదు. సరి సంఖ్య కాక బేస్ సంఖ్య స్థానంలో వస్తుంది. అయితే బైబిల్ ప్రకారంగా 7 అనేది సంపూర్ణతను సూచిస్తున్నట్లుగా మనం పలు సందర్భాలలో
విషయాన్ని చూడవచ్చు. అయితే ఈ దీపవృక్షము ఏకాండముగా చేయబడినది, మేలిమి బంగారము చేత చేయబడి. ఇప్పుడు మందసం ఉన్నది, తుమ్మకర్రతో చేసి బంగారు రేకును పొదిగించారు. బలిపీఠం అలాగునే, ధూపవేదిక అలాగునే. ప్రియులారా, అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది మేలిమి బంగారముతో ఏకాండముగా చేయబడినది. ఇందులో బాదము పువ్వులు, మొగ్గలు, కాయలుగా అవి ఒకదానికొకటి మరి మలచబడి, ఒక దిక్కు నుండి 3 కొమ్మలు, మరో దిక్కు నుండి 3 కొమ్మలు వచ్చి 7 దీపములు, ఇదిగో మీకు కనపరుచుచున్నట్లుగానే ఇలాగున దీపవృక్షము అనున్నది ఉంటుంది. అయితే ఈ యొక్క 7 దీపములను దైవజనుడు, యాజకుడు ప్రతి దినము మందిరంలోనికి ఉదయకాల వేళ, సాయంకాల వేళ గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఆ దీపములను వెలిగించాలి. అందులో నూనె వేసి వెలిగించాలి. ప్రత్యక్షపు గుడారములో 3 చోట్ల నిత్యము వెలుగుంటుంది. ఒకటి ఆవరణములో బలిపీఠమందు, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షమందు, మూడవది ధూపవేదికనందు. బలిపీఠం మీద ఏ అగ్ని ఉంటుందో అదే అగ్ని చేత దీపవృక్షములను వెలిగించాలి. దీపవృక్షము మీదనున్న దీపములను వెలిగించాలి. ప్రియులారా, ఇది ప్రతి ఉదయ సాయంత్రకాల వేళ ఈ దీపములను వెలిగించాలి. ఈ దీపవృక్షము మరి ప్రభువైనటువంటి యేసునే సూచిస్తూ ఉంది. ఎందుకంటే మన ప్రభువు చెప్పారు కదా, ఏమన్నారు? నేను లోకమునకు వెలుగును అని యోహాను సువార్త 8:12 నందు చెప్పారు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ వెలుగు యేసే. ఆ వెలుగు యేసే. ఇప్పుడు ఆ వెలుగు చేత గుడారమంతా వెలుగుతూ నింపబడినట్లుగా ఈ లోకంలో మనము కూడా దేవుని వెలుగు చేత నింపబడి మనమును వెలుగుచు ప్రకాశించాలి. స్తోత్రం. ఇప్పుడు సమూయేలు ఉన్నారు. ఆ దీపము ఆరిపోక మునుపే గుడారంలోకి వెళ్ళి దీపాలను వెలిగిస్తున్నాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది కదా. ఆ వెలుగు ఎవరో కాదు. యోహాను 1:1 ప్రకారంగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగయున్న వాక్యం దేవుని యొద్దనున్న యేసే. దేవుని యొద్దనున్న యేసే. యోహాను 1:5 ప్రకారంగా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. ఆ వెలుగు యేసే అయి లోకములోనికొచ్చి ప్రతి మనిషిని వెలిగించారు. లోకము లేక చీకటి వెలుగును గ్రహించకుండా ఉన్నది అంటే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ప్రియులారా, ఆ వెలుగు నా యొద్దకు వచ్చింది, ఆ వెలుగు నీ యొద్దకు వచ్చింది. ఆ వెలుగు మనలను ప్రకాశింపచేసింది. ఆ వెలుగు మనలను దర్శించింది. ఇప్పుడు వెలుగు చేత మనము వెలిగించబడి ఉండి లోకములో మనము వెలుగుచు మనము ప్రకాశించవలెను. దేవునికి స్తోత్రం. మనము వెలుగుచు
మనము ప్రకాశించవలెను. ఒకవేళ మనము వెలగకపోయినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు అంటున్నారు, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు అంటున్నారు. 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అంటున్నారు. ఒకసారి వెలిగించబడిన మనము ఇంకను వెలుగుతూనే ఉండాలి, ప్రకాశించాలి, అనేకులను మనం వెలిగించాలి. అందుకే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చి నన్ను, నిన్ను, మనలను వెలిగించింది. ఈ మాట వినుచున్న ఆత్మీయులారా, ఒక్కసారి మనస్సుతో ఆలోచించు. నీవు వెలిగించబడ్డావు, మంచిదే. దమస్కులో వెలిగించబడిన సౌలు యెరూషలేమునకు వెళ్ళుటకు 3 ఏళ్ళు పట్టింది. అయినను వెళ్ళాడు. యెరూషలేము నుండి ఆసియా ఖండమంతా సంచరించి 3 సువార్తిక ప్రయాణాలు చేసి 4వ పర్యాయం రోముకు వెళ్ళి హతసాక్షి అయ్యాడు. ప్రియులారా, అతడు ఎంతోమందిని, ఎన్నో పట్టణాలను, ప్రజలను ప్రభు కొరకు వెలిగించారు. చివరికి ఏమన్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఓ పరిశుద్ధుడైన దైవభక్తుడు ఇలాంటి సందేశాన్ని ఇచ్చారు. మరి ఈ మాటలు వించున్న నీ జీవితంలో వెలిగించబడిన నీవు నీ గృహంలో ఎవరినైనా ప్రభు కొరకు వెలిగించావా? రక్షించావా? దేవుని వాక్యం చేత వెలిగించబడిన నీవు ఇంకనూ చీకటిలో సంచరిస్తూ చీకటి కార్యాలకు లోబడిపోతున్నావా? రా, క్రియలు మార్చుకో, మారు మనసు పొందు. దీపవృక్షముగా ఉన్న నీవు వెలుగుచు ప్రకాశించు. ప్రభు నిన్ను అట్టి స్థితిలో నిలుపునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి వాక్యం చేత మాతో మాట్లాడారు. మా అందరి హృదయాలను మీ కొరకే తెప్పరిల చేశారు. స్తోత్రం. దీవెన ఆశీర్వాదం ఇచ్చి మేలు చేత నడిపించి మహిమ పొందమని యేసయ్య నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.